వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో డిప్లొమా C23 వాళ్ళకైనా C20 వాళ్ళకైనా కూడా C20 వాళ్ళకి ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది. అంతే అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఎస్పెషల్లీ ఫర్ C23 విత్ ప్యాటర్న్ చెప్తాను, చూసుకోండి. సేమ్ మీరు C20 ఫాలో అవ్వాలన్నా అవ్వచ్చు, లేదా C20 వాళ్ళకి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, అది కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చూడండి. లైక్ మన కమెంట్ సెక్షన్ అండ్ అన్నీ ఇస్తాను మనకు, ఓకేనా? కమెంట్ సెక్షన్లో లింక్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ C23 వాళ్ళకి ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, మ్యాథమెటిక్స్ అండ్ అలానే డిప్లొమాలు ఎలా పాస్ అవ్వాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా చేసి వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే చూడొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. అండ్ M1 కానీ M2 కానీ C లాంగ్వేజ్ కానీ ఎవరికైనా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, మేము చదవలేకపోతున్నాం, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం, తెలియట్లేదు కాన్సెప్ట్స్ అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు కదా, గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి M1 M2 అండ్ C లాంగ్వేజ్కి, EC వాళ్ళకి ఎస్పెషల్లీగా చాలా క్లియర్ ఫుల్ క్లాసెస్ విత్ నామినల్ ఫీ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో అలాగే డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫర్దర్గా మీకు బాగుంటుంది. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 అండ్ యూనిట్ 4 నుండి 1.5 ఎస్ఐ, యూనిట్ 2 1 ఎస్ఐ, యూనిట్ 3 అండ్ యూనిట్ 5 2 ఎస్ఎస్. ఆల్ యూనిట్స్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. ఎవ్రీ యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. సో ఆల్ యూనిట్స్ విల్ ఇంక్లూడ్ 10 షార్ట్స్. ఓకే, సో టు క్లియర్ దిస్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, one must have very good in communication basics. లైక్ మీకు ఎలా అంటే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ యొక్క బేసిక్స్ తెలిస్తే కంప్లీట్గా మీరు అన్ని యూనిట్స్ని కూడా అటెంప్ట్ చేసే విధంగానే ఉంటుంది. వై? బికాస్ దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా, నాట్ మచ్ మోర్ డిఫికల్ట్. లైక్ నెట్వర్క్ అనాలిసిస్ చూస్తారు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ రన్ చూస్తారు, అవి చాలా కష్టం. ఇది చాలా ఈజీ. యూ హ్యావ్ టు అప్రోచ్ అ క్వశ్చన్ ఇన్ డయాగ్రామాటిక్ వే ఓన్లీ. ఓకే, అప్పుడే మీరు బాగా క్లియర్ కట్ అవుతారు. అండ్ అలానే కొన్ని వాటికి డెరివేషన్స్, కొన్ని వాటికి థియరీ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది ఇందులో. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్ కట్గా వినండి. సో స్టార్టింగ్ విత్ బ్యాక్ సైడ్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. చూడండి, మనకి టోటల్గా 5th యూనిట్లో నుంచి 2 షార్ట్స్ అలాంగ్ విత్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. 26 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. ఇందులో ఎస్ఏస్ ఏమొస్తాయి అనేది నేను ఫస్ట్ చెప్తాను, చాలా 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 జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ASK, amplitude shift keying. ASK means coherent demodulator with block diagram. 5.10 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 5.11 ఎక్స్ప్లెయిన్ BFSK మాడ్యులేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్ అలాంగ్ విత్ కోహెరెంట్ BFSK డిమాడ్యులేటర్. రెండు కూడా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, BFSK మాడ్యులేటర్, కోహెరెంట్ BFSK డిమాడ్యులేటర్ రెండు కూడా చదువుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ 2 చెప్పాను. థర్డ్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ 4 QAM మాడ్యులేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ మనకి ఏం అడగచ్చు అంటే ఇందులోనే స్టేట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ASK, FSK, PSK, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్స్ యొక్క డిఫరెన్సెస్ డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ అడగవచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో నుంచి. అండ్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ మనకి చదివితే ఓపిక ఉంటే చేయగలను అనుకుంటే చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ అసింక్రనస్ డేటా కమ్యూనికేషన్ స్కీమ్. ఈ 5.5 ఉంది చూసారా, చాలా పెద్దది. అది మీరు చదవాలనుకుంటే చదవండి, లేకపోతే లేదు, అందుకే నేను చెప్పలేదు, చాలా పెద్దది. అందులో నుంచి ఏమైనా అడగవచ్చు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. కంప్లీట్ మీరు ASK, FSK, PSK డిఫరెన్సెస్ అండ్ అలానే కోహెరెంట్ BFSK మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అండ్ అలానే ASK మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ చదివితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ లెసన్. ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 3 to 4 ఎస్ఎస్ మాత్రం చదువుకోండి, 2 ఎస్ఎస్ వస్తాయి అందులో నుంచి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే మీకు ASK, FSK, PSK యొక్క డెఫినిషన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ నీడ్ ఫర్ QAM, క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, నీడ్. అండ్ అలానే ఫీచర్స్ ఆఫ్ అసింక్రనస్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ టెక్నాలజీ, ADSL ఫీచర్స్, థర్డ్ షార్ట్ ఇది. ఓకే, నీడ్ ఫర్ డిజిటల్ కమ్యూనికేషన్, 4th షార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే అంతే, ఇవి షార్ట్స్ చదువుకొని సరిపోతుంది. నెక్స్ట్ 4th యూనిట్ నుంచి మనకి 1.5 ఎస్ఐ, ఒక్క నిమిషం, అంతేనా? 4th యూనిట్ నుంచి 1.5 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్ వస్తుంది యూనిట్ 4 నుండి. ఇందులో మనకి ఏంటి అంటే 4.6, 4.7, 4.8, 4.9 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి దాటి చదవకూడదు మీరు, అంటే ఇవే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని లెసన్ చదవండి. PAM, PWM, PPM వాటి యొక్క కంప్లీట్ డెఫినిషన్స్, వే ఫార్మ్స్ ఉంటాయి.
వే ఫామ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఆ వే ఫామ్స్ కంప్లీట్ డెఫినిషన్స్ చదువుకోండి. డెరివేషన్స్ ఏం మెన్షన్ చేయమని అడగలేక డిఫైన్ అని మాత్రమే అడిగాడు. అండ్ అలానే కంపారిజన్ బిట్వీన్ ప్యామ్, పీడబ్ల్యూ అండ్ పీపీఎం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కంపారిజన్ డెఫినిషన్స్, వే ఫామ్స్, కంపారిజన్ టేబుల్స్ మీకు ఏవైతే ఇప్పుడు 4 కాన్సెప్ట్స్ చెప్పాను, పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం, వాటి యొక్క డెఫినిషన్స్, వే ఫామ్స్ అండ్ కంపారిజన్ టేబుల్స్ మస్ట్ బి ఆస్క్డ్ ఫర్ షార్ట్స్ ఆర్ ఎల్స్ ఎస్సేస్ ఆర్ హాఫ్ ఎస్సేస్. ఎలా అయినా అడగొచ్చు. అది ఎందులో అడుగుతాడు అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఎలా అయినా అడగొచ్చు. ఇఫ్ ఫర్ సపోజ్ వాడు డెఫినేషన్ మీకు డిఫైన్ ప్యామ్ అని అన్నాడు అనుకోండి, అది షార్ట్ అవుతుంది. అలా కాకుండా డిఫైన్ పిఏఎం, పీడబ్ల్యూఎం అలాంగ్ విత్ ఇట్స్ వే ఫామ్ అని అడిగాడు అనుకో, అది ఎస్ఏ అవుతుంది. అలా కాకుండా కంపేర్ పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం అని షార్ట్లో అడిగితే ప్రతి దానికి 3 పాయింట్లు రాస్తారు. ఎస్ఏలో 10 మార్కులకి అడిగితే 10 లైన్స్ రాస్తారు ప్రతి డిఫరెన్స్. కాబట్టి పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎంకి డిఫరెన్స్ టేబుల్ చేసేటప్పుడు షార్ట్కే అడుగుతాడని మీరు ఉద్దేశించుకొని 3 పాయింట్లు మాత్రం ప్రిపేర్ అయితే ఇట్ విల్ బీ నాట్ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ గుడ్ మార్క్స్ వెదర్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, సో కాబట్టి కంప్లీట్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్కి ప్రిపేర్ అయినట్టే ఆ షార్ట్స్ని ప్రిపేర్ అవ్వండి. ఆ కంపారిజన్ టేబుల్ని మినిమం 7 to 8 పాయింట్స్ విల్ బీ డెడికేటెడ్ ఫర్ ఎవ్రీ కాలం. లైక్ పిఏఎంకి ఒక 8 పాయింట్స్, పీడబ్ల్యూఎంకి ఒక 8 పాయింట్స్, పీపీఎంకి ఒక 8 పాయింట్స్, అలా చదువుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది చదివితేనే మీకు మార్క్స్ అయితే వస్తాయి ఇందులోని. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ అలానే టీడీఎం, ఎఫ్డిఎం కంపారిజన్. టోటల్ ఇందులో నేను అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పినవి అంతే. ఇవి చదువుకుంటే 1.5 SI అలాంగ్ విత్ షార్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ ఇంకేం అడగచ్చు అంటే ఇందులో క్వాంటైజేషన్ అంటే ఏంటి, మల్టీప్లెక్సింగ్ యొక్క నీడ్ ఏంటి, ఓకే, అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇట్స్ ఇనఫ్. ఓకే, ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి ఎస్ఎస్. ఓకే, మీ దగ్గర టైం ఏముంటుంది, ఎందుకు ఈ లెసన్ అసలు వదులుకోకండి. డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. ఓకే, యూనిట్ నెంబర్ 3 ఇక్కడ నుంచి మనకి అప్రాక్స్గా మళ్ళీ మనకి 2 SS అడుగుతాడు అనుకుంటున్నాను. ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ నుంచి 2 SS ఉంటున్నాయి మనకి. అందులో ఏమి ఎక్కువగా అడుగుతాడో నేను చెప్తా చూడండి మీకు. 3 టీఆర్ఎఫ్ రిసీవర్ ఎక్కడ ఉంటుంది, 3.9 and 3.10. అది చదివి మీరు వేరే దానికి వెళ్ళండి తప్ప అది చదవకుండా వేరే దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్, యూనిట్ నెంబర్ 3. డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టీఆర్ఎఫ్ రిసీవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకే, అది ఒక ఎస్ఏ. ఒకవేళ టీఆర్ఎఫ్ రిసీవర్ మీకు మిస్ చేస్తే పక్కనే ఉన్న సూపర్ హెట్రోడైన్ ఏఎం రిసీవర్ విత్ ఎ బ్లాక్ డయాగ్రామ్ పక్కా టీఆర్ఎఫ్ ఆర్ సూపర్ హెట్రోడైన్. ఈవెన్ నేను డిప్లొమా ఎగ్జామ్స్ నేను 3rd సెమిస్టర్లో ADCS రాసేటప్పుడు ఈసీఈ బ్రాంచ్ నాకైతే సూపర్ హెట్రోడైన్ రిసీవర్ అడిగారు డైరెక్ట్ 10 మార్క్స్కి. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి 3.9 and 3.10 బ్లాక్ డయాగ్రామ్ అలాంగ్ విత్ వర్కింగ్ చదువుకోవాలి. సూపర్ హెట్రోడైన్ రిసీవర్స్లోని మనకి టీఆర్ఎఫ్ రిసీవర్స్ని మల్టిపుల్ స్టేజ్ చేసి కనెక్ట్ చేస్తాడు. అలా మనకు ఉంటుంది కాన్సెప్ట్, మీరు చదవండి. ఓకే, సో ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ. ఈ 2 మిస్ అయితేనే వేరే అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, ఆ 2 పక్కన పెట్టండి. ఆ 2 కాకుండా ఇంకేం చదవచ్చు, ఇంపార్టెంట్గా ఇంకేం ఉండొచ్చు అంటే ఐ విల్ బి డీలింగ్. ఇక్కడ చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యేవే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. 3.6 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ FM జనరేషన్, ఆమ్స్ట్రాంగ్ మెథడ్. ఇందులో ఏంటంటే మీకు అడ్వాంటేజ్, ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ FM జనరేషన్ అంటే ఆమ్స్ట్రాంగ్ మెథడ్లో డయాగ్రామే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆ డయాగ్రామ్ ప్రిపేర్ అయినా మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక 2 చెప్తాను. డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ హై లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్ అండ్ డ్రా ద లో లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. 2 కలిపి ఒక ఎస్ఏ కింద అడుగుతాడు. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ హై లెవెల్ అండ్ లో లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్ అని. 2కి ఒకటే అమ్మ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకుంటే డయాగ్రామ్స్ అయిపోతే దాని యొక్క వర్కింగ్ కూడా అయిపోతుంది. లో లెవెల్ మాడ్యులేటర్, హై లెవెల్ మాడ్యులేటర్, అంతే డిఫరెన్స్. ఓకే, ఇవి చెప్పిన క్వశ్చన్స్ ఆన్ టార్గెట్ పెట్టుకొని డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి మీరు, ఆన్ టార్గెట్ పెట్టుకొని. ఇప్పుడు షార్ట్స్ ఏంటి, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ లో లెవెల్ అండ్ హై లెవెల్ మాడ్యులేషన్ ఫస్ట్ షార్ట్. సెకండ్ షార్ట్ వచ్చేసినప్పటికీ సెలెక్టివిటీ, సెన్సిటివిటీ అండ్ ఫిడిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రిసీవర్కి ఉండాల్సిన లక్షణాలు, ఇవి క్యారెక్టరిస్టిక్స్ అంటారు వాటిని. సో అది సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్. థర్డ్ వచ్చేసినప్పటికీ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అండ్ IMRR అంటే ఏంటి, థర్డ్ ఇంపార్టెంట్ షార్ట్. ఫోర్త్ వచ్చేసినప్పటికీ స్టేట్ నీడ్ ఫర్ AVC. ఓకే, ఇది 4th ఇంపార్టెంట్ షార్ట్.
సెకండ్ యూనిట్ నుంచి మనకి ఒక ఎస్సే 2 షార్ట్స్ వస్తాయి. యాంగిల్ మాడ్యులేషన్. ఈ యాంగిల్ మాడ్యులేషన్ అంతా ఫ్రీక్వెన్సీ కోసం అండ్ పేస్ కోసం మాట్లాడుతూ ఉంటాడు. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఇందులో మనకి షార్ట్స్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్ఎం అండ్ పిఎం 2.11 అండ్ లిస్ట్ ద మెరిట్స్ ఆఫ్ ఎఫ్ఎం ఓవర్ ఏఎం సెకండ్ షార్ట్ ఇది. నెక్స్ట్ నాయిస్ ఫిగర్, సిగ్నల్ టు నాయిస్ రేషియో, నాయిస్ టెంపరేచర్ థర్డ్ షార్ట్. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్. ఇప్పుడు చెప్పిన 4 ఉన్నాయి చూసారా, ఆ 4 కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్స్. ఎస్సేస్ విషయానికి వస్తే ఇందులో మనకి ఎక్కువగా ఏం అడగొచ్చు అంటే వీ హ్యావ్ ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లైక్ మీకు షార్ట్స్నే ఎస్ఐస్ విధంగా అడిగేటట్టు ఉన్నాయి తప్ప డైరెక్ట్ ఎస్ఐగా ఇచ్చే అంత పెద్ద క్వశ్చన్లు ఏం లేవు. బట్ చెప్పాలి కాబట్టి 2.6 చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ అవుతుంది ఇక్కడ. డిరైవ్ ది టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఫర్ ఎఫ్ఎం సిగ్నల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ బ్యాండ్ విత్ రిక్వైర్మెంట్స్. ఇంపార్టెంట్ ఎస్ఐ అవుతుంది. లైక్ మీకు డెరివేషన్ ఉంది ఎఫ్ఎం సిగ్నల్ కాబట్టి ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ప్రీ ఎంఫసిస్ అండ్ డి ఎంఫసిస్ ఉంది చూసారా, అది ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది. ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు ప్రీ ఎంఫసిస్ అండ్ డి ఎంఫసిస్. ఓకే, అది సెకండ్. థర్డ్ వచ్చేసినప్పటికీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అలాంగ్ విత్ వే ఫామ్. ఇవి 3 ఎస్సేలు 4 షార్ట్లు చెప్పాను ఇందులో నుంచి, బాగా చదువుకోండి. అండ్ యూనిట్ 1.5 ఎస్సే అలాంగ్ విత్ 2 షార్ట్స్. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ బ్లాక్ డయాగ్రామ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈజీగా ఉంటుంది, ఎవరైనా చదివేటట్టు ఉంటుంది. సెంటర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు, ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది. త్రూ ఆ ఛానల్ మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది, మధ్యలో నాయిస్ యాడ్ అవుతుందని చెప్పి ఒక పాయింట్ రాస్తాం అంతే. సింపుల్, ఇక్కడే చెప్పేసాను నేను. సెంటర్, ట్రాన్స్మిటర్, ఛానల్లో నాయిస్ పెడతాము, రిసీవర్ అండ్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఒక మనిషి, అంతే. సంథింగ్ అయిపోయింది అంతే, ఇంకేం లేదు. ఓకే, డెస్టినేషన్, సోర్స్ అండ్ డెస్టినేషన్ అనొచ్చు. ఓకే, అంతే సింపుల్గా ఈజీగా బ్లాక్ డయాగ్రామ్ వేసేసి దాని యొక్క బ్లాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఇందులో అంటే ఎక్స్ప్లెయిన్ కాదు, ఇప్పుడు నేను చెప్పే ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1.4 డిఫైన్ మాడ్యులేషన్ అండ్ స్టేట్ ద నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇట్ మైట్ బి ఆస్క్డ్. ఓకే, లైక్ అంటే మీకు ఎలా అడగచ్చు అంటే దిర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ షార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎస్ఏ క్వశ్చన్ టైప్స్. వై? బికాస్ ఇఫ్ దే ఆస్క్డ్ ఫర్ షార్ట్ they'll try to ask you for define modulation and state the need for modulation. ఓకే, అలా అడగొచ్చు మీకు. ఓకే, స్టేట్ ద నీడ్ ఫర్ మాడ్యులేషన్ అని అడిగితే మీరు ఏం చేయొచ్చు అంటే మాడ్యులేషన్ డెఫినేషన్ ఇచ్చేసి స్టేట్ ద నీడ్ ఫర్ మాడ్యులేషన్ అంటే నీడ్ ఫర్ మాడ్యులేషన్కి టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ అన్ యాంటీనా, మల్టీప్లెక్సింగ్, ఇలా కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ని పేర్లు రాస్తే సరిపోతుంది. ఇఫ్ దే ఆస్క్ ఫర్ షార్ట్, ఇఫ్ దే ట్రై టు ఆస్క్ ఫర్ యూ ఇన్ ఎస్ఏ దెన్ ట్రై టు మెన్షన్ ఎలాబరేటివ్లీ. లైక్ అంటే మీకు టు రెడ్యూస్ సైజ్ ఆఫ్ అన్ యాంటీనా అంటున్నాం. ఆ టు రెడ్యూస్ సైజ్ ఆఫ్ యాంటీనాని హెడ్డింగ్ పెట్టి ఎందుకు మాడ్యులేషన్ చేయడం వల్ల యాంటీనా సైజ్ రెడ్యూస్ అవుతుందని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలానే మల్టీప్లెక్సింగ్ కోసం వాడుతున్నామని చెప్తాం. ఎందుకు నీడ్ ఫర్ మాడ్యులేషన్ చేయడం, మాడ్యులేషన్ చేయడం వల్ల మల్టీప్లెక్సింగ్ ఈజీ అవుతుంది, అది రాస్తాం. అంటే ఎలాబరేట్ చేస్తూ రాయాలి మీరు. ఓకే, సో అలా మీకు ఎస్ఏలో కానీ షార్ట్లో కానీ అడిగే సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ డిఫైన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డ్రా ఇట్స్ వే ఫామ్. ఫోర్త్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ డెరివేషన్ ఉంటుంది. డిరైవ్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఏఎం సిగ్నల్. మీకు డిఫైన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ టైమ్ సిగ్నల్ ఇన్ ఏఎం రెండు కలిపి అడుగుతాడు, సపరేట్గా ఏం అడగడు. ఓకే, ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్. అండ్ అంతే, ఇవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీకు బాగుంటే ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియో వేవ్స్ అండ్ స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈచ్ బ్యాండ్. చాలా చాలా బేసిక్. ఆఫ్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఎవ్రీ టీచర్ మీకు ఇదే చెప్తారు. ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మనం ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ టు ది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ మనకి రేంజ్ ఉంటుంది. ఓకే, 20 హెడ్జెస్ నుండి మనకి అప్ టు గిగా హెడ్జెస్ వరకు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్రేస్ వాటి వరకు మనకైతే ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఆ స్పెక్ట్రమ్ని మీరు డ్రా చేసి మీరు వేవ్ లెంత్ని అండ్ ఫ్రీక్వెన్సీని డిఫరెన్స్ చూపించుకొని ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని ఏ అప్లికేషన్స్లో, కొన్ని టెలివిజన్స్లో, కొన్ని మైక్రోవేవెన్స్లో, కొన్ని శాటిలైట్ కమ్యూనికేషన్స్లో, కొన్ని మొబైల్ కమ్యూనికేషన్స్లో, ఓకే, కొన్ని ఎక్స్రేస్లో, కొన్ని స్కానింగ్స్లో వాడుతూ ఉంటారు. ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని ఒక్కొక్క దగ్గర వాటి యొక్క అప్లికేషన్స్ని మెన్షన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ నేను చెప్పిన ఇందులో నుంచి. ఓకే, షార్ట్స్ ఏమడుగుతాడంటే నీడ్ ఫర్ డిఎస్బిఎస్సి, డబల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ ఉంటుంది మనకి. ఓకే, సో అది ఒక నీడ్ ఏంటి, అండ్ అలానే మనకి మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఏఎం సిగ్నల్ ఒకటి, అండ్ అలానే మీకు క్యారియర్ సిగ్నల్ అంటే ఏంటి, బేస్ బ్యాండ్ సిగ్నల్ అంటే ఏంటి, మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏంటి, వీటి యొక్క డెఫినేషన్స్ మీకు అడుగుతాడు. టోటల్గా 4 to 5 ఎస్ఎస్ చెప్పాను. మీకు ఎంతవరకు టైం ఉంటే అంతవరకు చదువుకోండి. బట్ ఎన్ని చదివినా చదవకపోయినా 1.1, 1.2 చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే,
అండ్ డిరైవ్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఫర్ అన్ ఏఎం సిగ్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఈ మూడైనా చదవండి, మిగతా వదిలేసిన. అండ్ చెప్పిన షార్ట్స్ ఇలా మీరు చదివినా సరిపోతుంది. ప్రతి దానికి ఇప్పుడు మీ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ చూసారు, అందులో మీకు మ్యాటర్ అర్థం కాకపోయినా టీఆర్ఎఫ్ రిసీవర్ కానీ, సూపర్ హెటెరోడైన్ రిసీవర్ కానీ, ఆమ్స్ట్రాంగ్ ఎఫ్ఎం జనరేషన్ మెథడ్ కానీ, ఓకే, ఈ లో లెవెల్ మాడ్యులేటర్, హై లెవెల్ మాడ్యులేటర్, ఆల్ ఏవైతే 5 క్వశ్చన్స్ నేను చెప్పానో ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ నుంచి, ఆల్ క్వశ్చన్స్ డయాగ్రమాటిక్ వేలోనే వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, అండ్ మీకు ఇంకా డిఫైన్ పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం అనేది, అండ్ కంపారిజన్ బిట్వీన్ పిఎం, పీపీఎం, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, అవి కూడా డయాగ్రామ్స్ ఉంటాయి చాలా చక్కగా. మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతాయి. యూ కెన్ వాచ్ ఇట్ థరోలీ. ఓకే, అండ్ హ్యావ్ అ హ్యాపీ లర్నింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.